హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. అంటే వ్యాధి ముదిరిపోయేదానికన్నా ముందు అసలు రాకుండానే దాన్ని జాగ్రత్త పడటం అనేది ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నటువంటి ఒక వెర్షన్. కానీ నవడేస్ జీవనశైలిలో వచ్చినటువంటి మార్పులు, మనం తీసుకుంటున్నటువంటి ఆహారం, అలాగే వ్యాయామాలు, సో ఒబేసిటీ ఇవన్నీ పెరిగిపోవడంతో సో ఈ కొటేషన్ కాస్త లిటిల్ చేంజ్ అయ్యి కొత్త వర్షన్ వచ్చిందే. అదే డయాగ్నోసిస్, ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. సో డయాగ్నోసిస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక కొత్త వర్షన్ అనేది ఇప్పుడు వచ్చేసింది. సో ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా మనం దాన్ని ఇంకా ముదిరిపోయే స్థాయి వరకు వెళ్లకుండానే నివారించుకోవచ్చు అని. సో అలా చూసుకున్నట్లయితే మోకాల నొప్పుల విషయానికి వచ్చేటప్పుడు అందులోని స్పెషల్గా ఉమెన్ విషయానికి వస్తే, సో ఎవరైనా చిన్న మోకాల నొప్పులు రాగానే అది ఏ కారణంతో వస్తుంది అనేది పక్కన పెట్టేసి వయసు కారణంగా రావచ్చులే, సో ఏదో ఒకటి అప్లై చేసుకుంటే పోతుంది, నొప్పి తగ్గిపోతుంది, ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుందాం, సో ఇప్పుడే ఎందుకు దీన్ని ట్రీట్ చేసుకోవటం, కొద్ది రోజులు ఆగుదాంలే, సో ఎక్కువగా కుటుంబ సభ్యులలో ఉన్న అందరి మీద కూడా ఫోకస్ చేసి వాళ్ళ మీద, వాళ్ళ ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. దీనితో అది ముదిరిపోయేంత వరకు వెళ్తూ ఉంటారు. సో మరి ముందుగా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? సో ఎర్లీ సిమ్టమ్స్ మనకి ఎలా తెలుస్తాయి? సో అప్పుడు ఐడెంటిఫై చేసుకుంటే మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి? దీనికి అందుబాటులో ఉన్నటువంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఏదైతే పిఆర్పి ఉందో అది ఏ రకంగా మనకి బెనిఫిట్గా ఉంటుంది? సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనా చంద్ర గారు, ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. నమస్తే. కొంచెం నా ఇంట్రడక్షన్ పెద్దగా అయ్యింది, కాకపోతే కొంచెం వివరంగా చెప్పాలి కదా. రైట్. సో మ్యామ్, ఉమెన్ గురించి స్పెషల్గా ఇవాళ మనం మాట్లాడుకుంటే, సో వాళ్ళ హెల్త్ని ఫస్ట్ పక్కన పెట్టేసి ఇంట్లో వాళ్ళ హెల్త్ అందరి గురించి కూడా పట్టించుకుంటూ ఉంటారు. బేసిక్గా ఎక్కువగా విమెన్లోనే మోకాల నొప్పులు కూడా చూస్తూ ఉంటాం. సో సాధారణంగా అందరితో కంపేర్ చేసేటప్పుడు ఉమెన్లో ఎందుకు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది? వాళ్ళు దాని మీద సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల, లేకపోతే వాళ్ళల్లోనే ఎక్కువగా ఈ కాల్షియం కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అంటారా? ఎలా వస్తుంది? సో ఈ విమెన్స్ లో ఎక్కువ ఎందుకు వస్తుంది? బికాస్ విమెన్స్ ఓన్ బాడీలో కేర్ అస్సలు చేయలేరు. మోస్ట్లీ ఫ్యామిలీ కోసమే వర్క్ చేస్తారు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు. తర్వాత ఇది ఫుడ్ లో కూడా టైం లో చేయలేదు, ఎక్స్ట్రా పని చేస్తారు. ఇంకా మార్నింగ్ లో లేసినప్పుడు చాలా మంది నా దగ్గర పేషెంట్ వస్తే మీ రొటీన్ చెప్పండి మేడం, ఏం చెప్తారు? 3 hours, ఇది 3 hours స్టాండింగ్ లో చేసినప్పుడు నొప్పి లేదా? ఉంటుంది, అలాగే చేస్తాము. మీరు చూస్తున్నారా, నొప్పి ఉంటే కూడా చేస్తున్నారు. సో ఇది రాంగ్, బికాస్ ఇగ్నోరెన్స్ వల్ల ఇది మోకాల్ నొప్పి, భుజం నొప్పి, బ్యాక్ పెయిన్, డీజనరేటివ్ కండిషన్ అని వేర్ అండ్ టేర్ వల్ల. వేర్ అండ్ టేర్ మీన్స్ ఓవర్ యూజ్ వల్ల. సో ఎక్కువ యూజ్ చేస్తే మీకు ఎక్కువ డ్యామేజ్ ఫాస్ట్ గా అవుతుంది కదా. సో ఫస్ట్ ఇస్ ఇగ్నోరెన్స్. నొప్పి ఉంటే నొప్పికి సొల్యూషన్ చేయాలి కదా. సో ఇప్పుడు సపోజ్ మీకు పని చేసినప్పుడు 40 minutes లోనే మీకు బాడీ ఇండికేట్ చేస్తారు నొప్పి స్టార్ట్ అయింది, మసిల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కొంచెం 10 minutes వరకు కూర్చోండి. సో ఫస్ట్ ఇస్ ఇగ్నోరెన్స్. సెకండ్ ఇస్ ఫుడ్. థర్డ్ ఈజ్ బోన్ మినరల్ డెన్సిటీ. ఆల్రెడీ విమెన్ బోన్స్ లో తక్కువే ఉంది. ఏజ్ ప్రకారం బోన్ మినరల్ డెన్సిటీ ఇంకా తక్కువ అవుతుంది. దెన్ అగైన్ ఇది సప్లిమెంట్స్ కూడా ప్రాపర్ గా యూజ్ చేయలేవు. అండ్ దెన్ పెరిమెనోపాజల్ ఫేజ్. పెరిమెనోపాజ్ టైంలో అన్ని హార్మోన్స్ అప్ డౌన్ అవుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ కాంట్రిబ్యూట్ టు ఎర్లీ డీజనరేషన్, ఎర్లీ వేర్ అండ్ టేర్ ఫీమేల్స్. సో ఈ అన్ని సైంటిఫిక్ కండిషన్స్ తో ముందు ఫస్ట్ థింగ్ ఇస్ ఇగ్నోరెన్స్. సో ఎర్లీ డయాగ్నోసిస్ చెయ్యలేకపోతున్నారా, లేకపోతే తెలిసి కూడా అలా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారా? నా దగ్గర అయితే అసలు తెలుస్తుందా, లేకపోతే స్టేజ్ 2, 3 వరకు అసలు తెలియదు అంటారా? మీకు ఏ టైంలో బాడీలో డ్యామేజ్ స్టార్ట్ అయితే బాడీ ఇండికేట్ చేస్తా. బట్ ఈ ఇండికేషన్ కి ఐడెంటిఫై చేయాలి. చాలా మంది మీకు కూడా నొప్పి ఉంటే పని చేసినప్పుడు మీకు ఏం ఈ రోజు చాలా హెక్టిక్ డే కదా, నాకు స్టార్ట్ అయింది, ఇదే కదా అనిపిస్తుంది. బట్ ఇదే రాంగ్. బాడీ ఇండికేట్ చేస్తారు కొన్ని సార్లు. ఎస్, మీకు ఎక్కువ పని చేసిన తర్వాత నార్మల్ పోస్చర్ లో కూర్చున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ ఆ టైప్ ఆఫ్ నొప్పి రెస్ట్ తర్వాత సెట్ అవుతుంది. కానీ మీకు కంటిన్యూస్ గా నొప్పి ఉంటే రెస్ట్ లో కూడా సెట్ దట్ మీన్స్ బాడీలో కొన్ని డ్యామేజ్ జరుగుతుంది. దానికి చెక్ చేయాలి. సో ఏ టైంలో ఇది స్టేజ్ 1 లో కూడా బాడీ ఇండికేట్ చేస్తారు. ఏ ఇండికేషన్? జనరల్ గా మోకాల్లో ఫస్ట్ ఇండికేషన్ ఏంటి? కూర్చొని లేసినప్పుడు వెనక సైడ్ నొప్పి స్టార్ట్ అవుతుంది. 2-3 steps తర్వాత సెట్ అవుతుంది. సో జనరల్ గా ఏమవుతుంది, ఓకే ఎంత పెద్ద ఇష్యూ లేదు వచ్చేటప్పుడు అలా అనుకోరు కదా. సో ఫస్ట్ గా జనరల్ గా చాలా మంది పేషెంట్స్, 90% ఆఫ్ ద పేషెంట్స్ ఏం చెప్తారు, ఈ పక్క నరాల దగ్గర నొప్పి ఎక్కువ ఉంది, నరాల దగ్గర. ఇది నరాలే కాదు, ఇది నరాలే కానీ జాయింట్ వల్ల.
ఓకే. సో ఫస్ట్ ఇండికేషన్ ఇది. తర్వాత ఇది 40-45 వయసు తర్వాత చూడండి, మీకు స్టెప్స్ క్లైంబింగ్ లో స్టెప్స్ దిగినప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలోనే మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే, బరువు ఎక్కువ ఉంటే బరువు రిడక్షన్ చేస్తే, కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేస్తే సెట్ అవుతుంది, డిలే అవుతుంది ఇది ప్రోగ్రెషన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండికేషన్. ఫస్ట్ ఇండికేషన్ కి ఇగ్నోర్ చేయకూడదు. ఫస్ట్ ఇండికేషన్ లోనే మీకు ప్రికాషన్స్ ఫాలో చేయాలి. అంటే ఇలాంటి పెయిన్ వచ్చేటప్పుడు జనరల్ గా ఎవరైనా ఒకవేళ ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, సో ఆర్థోపెడిక్ వెళ్ళాం అనుకోండి, సో ఇంకా ఇది ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, జస్ట్ ఈ మెడిసిన్ వేసుకుంటే ఇది అయిపోతుంది, ఎక్సర్సైజ్ చేస్తే ఇది అవుతుంది, మనం ఏమీ దీనికి ఇంకా సర్జరీకి వెళ్ళాల్సిన నీడ్ లేదు అని అనేటప్పుడు రిలాక్స్ అయిపోతుంది. చూడండి, ఇదే కదా మీకు చెప్తే మీ అరుగుదల స్టార్ట్ అయింది, దట్ మీన్స్ మీ మైండ్ లో నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ కి ఇది ఎడ్యుకేట్ చేయాలి. నా దగ్గర వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఇదే అంటాము పేషెంట్స్ కి, మీరు ఏమేం చేస్తున్నారు, ఏమేం యాక్టివిటీస్ లో నొప్పి ఉందా, మీ బాడీలో ఏం జరుగుతుంది, ఇది చెప్పాలి కదా పేషెంట్స్ కి. తర్వాతే పేషెంట్స్ కి అర్థమవుతుంది, అచ్చా నా బాడీలో ఈ జరుగుతుంది, నాకు ఇది ఇంపార్టెంట్ ఉంది, ఇది చెయ్యాలి. సో ఫస్ట్ ఇది ఏ దగ్గర వెళ్తే డాక్టర్ చెప్తారు కి మీకు మొక్కలు అరుగుదల స్టార్ట్ అయింది, ఇది టాబ్లెట్స్ వేసుకోండి, ఆ టైం నుంచి మీ సైడ్ నుంచి ప్రికాషన్స్ ఫాలో చేయాలి. నా దగ్గర అందరు పేషెంట్స్ కి నేను ఇదే చెప్తున్నాను, మేడం నా సైడ్ నుంచి 50%, మీ సైడ్ నుంచి 50% చేయాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ప్రాపర్ ఫుడ్, డయట్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ అన్నీ చేయాలి. కానీ చాలా మంది పెయిన్ వరకు భరించలేం కాబట్టి పెయిన్ తగ్గితే ఓకే నాకు వ్యాధి తగ్గిపోయిందని అనుకుంటూ ఉంటారు. సో కొద్ది రోజులు మెడిసిన్స్ వాడిన తర్వాత పెయిన్ రిలీఫ్ వచ్చేస్తే దాన్ని అక్కడితో వదిలేస్తారు. ఇప్పుడు నార్మల్ అయిపోయాను కదా, ఇంకెందుకు దీన్ని ట్రీట్మెంట్ దీన్ని తీసుకోవటం అని అనుకుంటూ ఉంటారు. సో దీనికి అందుబాటులో ఉన్నటువంటి పిఆర్పి గురించి మనం మాట్లాడుకుంటే, పిఆర్పి తీసుకోవడం అనేది కేవలం ఫస్ట్ 3 స్టేజెస్ వరకు మాత్రమే వర్కౌట్ అవుతుందా? 4th స్టేజ్కి వెళ్తే మనం పిఆర్పి తీసుకోలేమంటారా? ఇది ఫస్ట్ ఇది పిఆర్పి ఏంటి, we have to understand PRP is platelet rich plasma. ఈ ప్లాస్మాలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంది. ఇదే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత బాడీలో ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉందో ఇంజెక్ట్ చేస్తాము హీలింగ్ కోసం. స్టేజ్ 1 లో కూడా హీలింగ్ కావాలి, స్టేజ్ 4 లో కూడా హీలింగ్ కావాలి. ఓకే, స్టేజ్ 1 లో మోకాల్లో ఏమేం ప్లేస్ లో ప్రాబ్లం ఉందో దాని ప్రకారం కొన్నిసార్లు టాబ్లెట్స్ లో ఫిజియోథెరపీలో సెట్ అవుతుంది. స్టేజ్ 4 లో పిఆర్పితో పాటు లిగమెంట్స్ లో, జాయింట్ పాటు లిగమెంట్స్ లో, వేరే వేరే మసిల్స్ లో అన్ని స్ట్రక్చర్ కి చూడాలి. సో పిఆర్పికి హీలింగ్ కి ఎవ్రీ స్టేజెస్ లో వర్క్ అవుతుంది. బట్ ఫస్ట్ స్టేజ్ లో పిఆర్పి క్వాలిటీ ఆఫ్ పిఆర్పి, క్వాంటిటీ ఆఫ్ పిఆర్పి, పిఆర్పితో పాటు ఏమేం చేయాలి వేరే ఉంది. స్టేజ్ 4 లో ట్రీట్మెంట్ వేరే ఉంది. బట్ పిఆర్పి ఈస్ ఫర్ హీలింగ్, అండ్ ఏ స్టేజ్ లో ఉంటే కూడా పిఆర్పికి రోల్ ఉంది. పిఆర్పికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది, దట్ ఈస్ వాప్ తగ్గింది కోసం, ఇన్ఫ్లమేషన్ తగ్గింది కోసం. లూబ్రికేషన్ ప్రాపర్టీ ఉంది, లూబ్రిసిన్ ఉంది. సో ఇది స్టేజ్ 1 లో కూడా లూబ్రిసిన్ రిలీజ్ చేస్తారు, గ్రేడ్ 4 లో కూడా చేస్తారు. తర్వాత ఇది యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంది, సో దానికి కూడా హెల్ప్ అవుతుంది. సో పిఆర్పి ఈజ్ హీలింగ్ కోసం. బట్ స్టేజ్ 1 లో వేరే ప్రకారం చేయాలి, స్టేజ్ 2 లో వేరే ప్రకారం, స్టేజ్ 3 లో వేరే ప్రకారం, స్టేజ్ 4 లో వేరే ప్రకారం చేయాలి. ఏ లిటరేచర్ లో, నా రీసెర్చ్ లో ఏ ప్లేస్ లో గ్రేడ్ 4 లో పిఆర్పికి రోల్ లేదు, మెన్షన్ చేయలేరు. ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడైతే పిఆర్పిని ఇంజెక్ట్ చేస్తామో, చేసిన తర్వాత అక్కడ కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవుతుందా, లేకపోతే జస్ట్ లైక్ ఒక ప్యాచప్ వర్క్ లాంటిది అంటారు? సో ఇది రీజనరేషన్ మీన్స్ ముందు లాగే మీరు 20 years లో 25 years లో ఎలా థిక్ కార్టిలేజ్ ఉందా అలాగే కాదు, బట్ మీకు మీ ఏజ్ లో ఎంత కావాలి, ఎంత వరకు వస్తుంది. సో ఇప్పుడు 20 age లో పేషెంట్స్ మీన్స్ అందరికి ఏం చేయాలి, రన్నింగ్ చేయాలి, స్టేర్స్ క్లైంబింగ్, అన్ని ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది కదా. బట్ 40 వయసు తర్వాత ఫిజికల్ యాక్టివిటీ కూడా తక్కువ అవుతుంది, మీకు రన్నింగ్ కి అవసరం లేదు, ఎక్కువ స్టేర్స్ క్లైంబింగ్ కి అవసరం లేదు, ఫిజికల్ గా ఎంత యాక్టివ్ కి అవసరం లేదు కదా. సో ఆ టైంలో ఎంత కావాలి, ఎంత వరకు రీజనరేట్ అవుతుంది. బట్ పిఆర్పికి హీలింగ్ కోసం, రీజనరేషన్ కోసం ఎంత క్వాలిటీ ఆఫ్ పిఆర్పి, ఎంత సెల్స్ కావాలి, దాని ప్రకారం ప్రిపేర్ చేయాలి. ఓన్లీ ఇది బ్లడ్ తీసిన తర్వాత సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుందో కాదు, ఒక సైన్స్ ఉంది, సైన్స్ ప్రకారం చేయాలి. పిఆర్పి ముందు పేషెంట్స్ కి కొన్ని ఇది సెటప్ చేయాలి. పేషెంట్స్ కి హైడ్రేషన్ మంచిగా ఉండాలి, తర్వాత ఎక్సర్సైజ్ గురించి చెప్పాలి, యాక్టివిటీస్ మోడిఫై చేయాలి. సో అన్నీ ఉంది కదా. సో ఉమెన్ ఎక్కువగా కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళు ఎక్కువ ఒబేస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒబేసిటీ త్రూ కూడా మనకి మోకాల నొప్పులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒబేసిటీ తగ్గకపోతే మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మోకాల నొప్పులు తగ్గవంటారా?
ఒబేసిటీ తగ్గితే మోకాల నొప్పి కూడా తగ్గుతుంది కాదు. ఒబేసిటీ ఈజ్ అ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఒబేసిటీ ఎక్కువ ఉంటే మీ జాయింట్ లో బరువు ఎక్కువ పడితే జాయింట్ అరుగుదల ఫాస్ట్ అవుతుంది. సో ఒబేసిటీకి తప్పకుండా యూ హ్యావ్ టు టేక్ కేర్. వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. బట్ ఓన్లీ వెయిట్ రిడక్షన్ చేస్తేనే నా మోకాల నొప్పి తగ్గుతుంది కాదు, బట్ ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ఇట్. సో ఫైనలీ విమెన్ తన బోన్ హెల్త్ పై ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఏం చేయకూడదు? బోన్ హెల్త్ లో కోసం ఫస్ట్ థింగ్ ఈజ్ సప్లిమెంట్స్. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ ఓవర్ యాక్టివిటీ చేయకూడదు, అండర్ యాక్టివిటీ చేయకూడదు. సో ఓవర్ యాక్టివిటీ మీన్స్ అన్నెసెసరీ స్టాండింగ్, అన్నెసెసరీ ఇక్కడ పని, ఇది అవాయిడ్ చేయాలి. అండర్ యూజ్ మీన్స్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ చేయకూడదు. ఫిజికల్ యాక్టివ్ ఉండాలి, కొంచెం వాకింగ్ చేయండి, యోగా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బోన్ మినరల్ డెన్సిటీ కోసం ఇస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఓకే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. బికాస్ ఒకసారి బోన్ వీక్ అయిన తర్వాత బోన్ కి సపోర్ట్ కోసం ఏం కావాలి? మసిల్ కావాలి. సో మసిల్ విల్ కమ్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో ఇప్పుడు ఇండియన్ సినారియోలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కి కాన్సెప్టే లేదు. బట్ ఇది సిన్స్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఏజ్ లో అన్ని జాగ్రత్త ఉంటే ఎస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. కానీ ఒక ట్రైనర్ తో పాటు ఫస్ట్ స్టార్ట్ చేయాలి. బికాస్ ఇప్పుడు అన్నెసెసరీగా చేస్తే ఇంజరీకి ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇనీషియల్ కొన్ని మంత్స్ వరకు ఒక ట్రైనర్, ఒక ప్రొఫెషనల్ తో స్టార్ట్ చేసిన తర్వాత ఓన్ గా చేయాలి. బట్ ఇది బోన్ మినరల్ డెన్సిటీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్పెషలీ విమెన్స్ లో. బికాస్ లైక్ ఐ సెడ్, ఇగ్నోరెన్స్ ఇంపార్టెంట్. ఇగ్నోరెన్స్ చేస్తారు, తర్వాత దే డోంట్ ఈట్ ఫుడ్ ఆన్ టైమ్, కాల్షియం విటమిన్ తక్కువ అవుతుంది, అండ్ మసల్ ఏమీ లేదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కాన్సన్ట్రేట్. సో 40 తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకోవాలి? డైట్ లో కూడా చేంజెస్ చేసుకోవాలా? ఇది ఇప్పుడు అన్ని చేంజెస్ అవుతుంది. సో నా అబ్జార్ప్షన్ కెపాసిటీ కూడా చేంజెస్ అవుతుంది కదా. సో అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఏమేం ఫుడ్ మీకు ప్రాపర్ గా డైజెస్ట్ అయితే 40 వయసు తర్వాత గట్ కూడా వీక్ అవుతుంది. సో ఎంత న్యూట్రిషన్ కావాలి, ఎంత కాల్షియం కావాలి, ఎంత వేరే వేరే మినరల్స్ కావాలి విల్ నాట్ గెట్ అబ్జార్బ్డ్. సో సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ ఉంది. బికాస్ కంటిన్యూస్ గా కూర్చున్నప్పుడు అన్ని మసల్ డిస్యూజ్ లో అయితే ఇంకా కష్టం అవుతుంది. అండ్ మీ బాడీ ప్రకారం ఏమేం బాడీ అలౌ చేస్తే అలాగే పని చేయాలి. కంటిన్యూస్ గా బరువు లిఫ్టింగ్, వెంగినప్పుడు ఇది బట్టలు చేస్తే కష్టమే కదా. సో మీ బాడీ ఏమేమి యాక్టివిటీస్ కి అలౌ చేస్తారో అలాగే చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. స్పెషల్లీ విమెన్ బోన్ స్ట్రెంథనింగ్ అనేది ఏ రకంగా చేసుకోవాలి, అండ్ మోకాల నొప్పులు వచ్చేటప్పుడు సో ఎర్లీ స్టేజ్ లో కనుక మనం డయాగ్నోస్ చేసుకుంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా పెరుగుతుంది, సో ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.